శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో నేపథ్య గాయకుడు మనో గారి గురించి మాట్లాడుకున్నాం. ఆయన ఒట్టి గాయకుడు ఏంటండి బాబు? నటుడు, గాయకుడు, స్వరకర్త, డబ్బింగ్ ఆర్టిస్టు, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారి, నిర్మాత, తర్వాత దర్శకత్వం ఒకటి చేయలేదు. దాదాపుగా 7-8 శాఖల వాడు నిష్ణాతుడు. ఓకే. అంచేతంటే బాలు గారు నంబర్ 1 అయితే ఆ తర్వాత స్థానంలో వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళలాగా తయారైన వాడు మనం. ఓకే. వీళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పుకోవాలి ముందు. మనం అతి పేద కుటుంబంలో పుట్టారు వీళ్ళు. కళాకారుల కుటుంబం అంటారు వీళ్ళని. కళాకారుల కుటుంబం ఎందుకని అంటారంటే వీళ్ళ తండ్రి హార్మోనిస్టు. ఈ నాటకాలకి వాటికి ఈ లెగ్ హార్మోన్ ఉంటుంది చూసారు ఇదివరకు, ఇలా అంటారు. ఆ హార్మోన్ వాయిస్తూ దీనికి స్టేజ్ షోలకి వాటికి మ్యూజిక్ ఇస్తూ ఉండేవాడు, హార్మోన్ ఇస్తాడు. తల్లి స్టేజ్ నటి షహీదా. అసలు వహీదా ఈవిడ అక్క కూడా నటీమణే. వీళ్ళు జనరల్గా ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళకి కోటప్పకొండ తిరణాలు జరుగుతూ ఉంటాయి, వాటిలో ప్రభలు పెడతా ఉంటారు, ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి. ఆ తిరణాలలో ఆ ప్రభలు జరిగినప్పుడు వీళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు భరతనాట్యం, ఊరేగింపు, ఈవిడికి తల్లికి తోలుబొమ్మలాట కూడా వచ్చు. ఈ ప్రదర్శనని ఊరేక జరుగుతున్న ఆగుతూ వస్తూ ఉంటాయి, ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి కదా. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రదర్శన ఇస్తూ వస్తూ ఉంటారు వీళ్ళు. ఓకే. అదే అసలు ఫస్ట్ వీళ్ళు కార్యక్రమం. వృత్తి అనుకోవచ్చు. వృత్తే. అదే అంటే అలా చేస్తే తప్ప డబ్బులు రావు వీళ్ళకి. అంటే పని చేస్తే తప్ప, ఎక్కడికన్నా వెళ్ళి ప్రోగ్రాం ఇచ్చుకుంటే తప్ప, అది తెచ్చుకుంటే తప్ప వీళ్ళు తినడానికి లేదు. 3 పిల్లలు వీళ్ళకి. ఇతను అన్న, అతని అన్న కూడా తబలా ఆర్టిస్టు. ఓకే. ఏమండి, అక్క కూడా నటీమణి మహీజా అని మేము కూడా ఒక సినిమాలో వేయించాం. ఓకే. ఇలాగా ఫ్యామిలీ మొత్తం కళాకారుల కుటుంబం అండి వాళ్ళు. ఒకళ్ళు హార్మోనిస్టు, ఒకళ్ళు స్టేజ్ నటి. ఇతను కూడా 5వ తరగతి నుంచి ఇతనికి స్కూల్కి పంపించిన కూడా చదువు అబ్బేది కాదు. వీళ్ళ ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, డ్రామాలకి పద్యాలు అవి స్టేజ్కి వాటికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈవిడ పెద్ద నటీమణి. ఈ నాగూర్బాబు తల్లి ఈలపాటి రఘురామయ్య, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, తర్వాత ఆయన షణ్ముఖ ఆంజనేయ శాస్త్రి గారు, గానకోకిల, అలాంటి వాళ్ళతో కలిపి పద్యాలు నాటకాలు వేసేదండి వీళ్ళు. హరిశ్చంద్ర, ఈ నాటకాలు, కృష్ణతులాభరం వాళ్ళు, ఈ నాటకాలన్నీ వేసేవాళ్ళు వాళ్ళు. ఓకే. పద్యాల్లో నిష్ణాతులు వీళ్ళు. అలా వింటూ ఇతనికి కూడా అవగాహన వచ్చింది. ఏకసంతాగ్రహి మనవాడు నాగూర్బాబు. ఒరిజినల్ పేరు నాగూర్బాబు. ఏమండి, ఈ నాగూర్బాబుకి ఒక చరిత్ర ఉంది. నాగూర్బాబు అని ఎందుకు పెట్టారనేది ఒక చరిత్ర ఉంది. ఈ రసూల్ గారు, రసూల్ అంటే నాగూర్బాబు తండ్రి, షహీజా హస్బెండ్. ఆయనను షేక్ మౌలానా అని పెద్ద నాదస్వర విద్వాంసుడు, చాలామంది తెలుసు. అది వెరీ మచ్ పాపులర్. వీళ్ళిద్దరూ ఒకచోట విద్య నేర్చుకున్నారు, నాదస్వరం. రసూల్ కూడా. కానీ తర్వాత నాదస్వరాన్ని వదిలేసి ఈయన హార్మోన్ పట్టుకున్నాడు ఈయన. అంచేత అది బాగా ఊపిరి ఇదంతా ఉంది కదా, ఈజీగా పట్టుకున్నాడు ఈయన. చేస్తున్నారు. ఈయన రసూల్ గారి తండ్రి పేరు నాగూర్ సాహెబ్. అసలు పేరు రసూల్ గారి తండ్రి పేరు. ఆయన కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. రసూల్ గారి తండ్రి పేరు నాగూర్ సాహెబ్. అంటే వీళ్ళ తాతగారు. ఓకే. అంటే నాగూర్బాబు తాతగారు చనిపోయాడు. ఆయన 64లో చనిపోయాడు. ఓకే. ఈయన 65లో పుట్టాడు నాగూర్బాబు. అందుకని ఆయన పేరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఓకే. ఓకే. ఏమండి, పెట్టే ఈ పద్యాలు 5వ తరగతి నుంచి ఇప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, హనుమాన్ పెట్టి ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు డ్రామాలకి. అది మనకు అలవాటే. మనం ఊళ్ళల్లోకి వెళ్తే తెలుస్తుంది అది. వాళ్ళకి వచ్చితే ఇవి కూడా అక్కడి నుంచి మన నాగూర్బాబు కూడా ఆ విని ఆ పద్యాలు అలా పాడుతూ ఉండేవాడు. అది అంట పట్టింది, వరుసగా వంట పట్టింది. ఏమండి, అంటే అందుకనే ఏకసంతాగ్రహి అన్నాను నేను, విని పట్టడం. తర్వాత ఇది అయిన తర్వాత స్కూల్కి వెళ్ళేవాడు. స్కూల్కి వెళ్ళినా కూడా చదువు ఎక్కేది కాదు.
చదువు ఎక్కేది కాదు. తర్వాత మాస్టర్ని బతికోవాలనుకోడు సార్, వాళ్ళ లెటర్ రాసేవాడు అనమాట, మీకు నేను పంచర్ షాప్ సమర్పించుకుంటాను, నాకు మార్కులు ఏంటి సార్, తెలుగులో ఎస్పెషల్ తెలుగులో అలా చేస్తూ ఉండేవాడు. ఇక వీళ్ళ గ్రామం సత్తెనపల్లి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి. వీళ్ళు ఏం చేస్తారంటేనండి, ఆ ఊళ్ళు తిరుగుతూ ఊళ్ళు తిరుగుతూ ఈ ఖాళీ ఉన్నప్పుడల్లా, అంటే నెల రోజులు పనిచేయాల్సిందే వీళ్ళు, ఆ ఊరి మున్సబు కర్ణాల దగ్గరికి వెళ్ళి అక్కడే ప్రోగ్రాంలు ఇస్తూ ప్రదర్శిస్తూ హార్మోనియం వాయిస్తూ ఇవి చేస్తూ వాళ్ళు ఇచ్చే బియ్యం కానీ డబ్బులు కానీ అవన్నీ తీసుకొస్తూ ఉండేవాళ్ళు. ఇదివరకు హరికథ విద్వాంసులు వచ్చేవాళ్ళు మనకి. అలాగే వీళ్ళు తోలుబొమ్మలాటలు కూడా ప్రత్యేకం వీళ్ళకి. అవి ప్రదర్శిస్తూ వాళ్ళు ఇచ్చిన డబ్బులు బియ్యం తీసుకుని వచ్చేవాళ్ళు, అవి తినేవాళ్ళు. అంటే పిల్లల్ని పెంచడంలో చాలా ఇదనమాట వాళ్ళు. ఇక ఇంతకంటే దయనీయం ఏం చెప్పాలంటే, ఒకసారి నాగూర్బాబు పుట్టినప్పుడు చిన్నపిల్లాడు స్టేజ్ మీద నటిస్తూ ఉంది, డెలివరీ అయిన తర్వాత నటిస్తూ ఉంది. అంటే డెలివరీ అయినా కూడా రెస్ట్ తీసుకోవడానికి లేదు తల్లికి. నటిస్తూ పద్యం పాడుతుంటే ఒక పక్క నుంచి చంటి పిల్లాడు ఏడుపు వినపడింది. పాల కోసం ఏడుస్తున్నాడు. చంటి పిల్లాడు ఎక్కడున్నాడు, ఈయన లెగ్ హార్మోన్ ఉంటుంది కదా, అక్కడ దిండు వేసి దాని మీద పడుకోబెట్టి ఇలా ఉయ్యాల్లాగా ఇది చేస్తూ ఉంటారు కదా, ప్రోగ్రాం చేస్తూ ఓదారుస్తున్నాడు తండ్రి. అక్కడేమో ఆ వేడిపేమో ఆవిడ వినపడుతుంది. ఆ తర్వాత స్టేజ్ ప్రోగ్రాం అయిన తర్వాత, అంటే వీళ్ళ పరిస్థితి ఇది. అంతకుముందు చిన్నపిల్లడు అప్పుడు అది వచ్చేటప్పుడు ఆ పాల కోసం వేస్తే అప్పుడు ఆ పద్యం పాడిన తర్వాత ఆ పద్యంలోనే ఈ బాధనంతా వ్యక్తపరిచేది ఆవిడ. షహీద్ స్టేజ్ మీద పద్యం పాడుతూ వచ్చిన తర్వాత అక్కడ వెళ్ళి మూలకు వెళ్ళి పాలు ఇచ్చేసి, స్టేజ్ అయిన తర్వాత ఒక ఇంటర్వెల్ సీన్ ఉంటుంది కదా, అప్పుడు పాలు ఇచ్చేసి వచ్చేది. సో ఇట్లాంటి పరిస్థితులు వాళ్ళే. ఏమండి, ఇట్లా పరిస్థితున్నప్పుడు వీళ్ళు ఇక్కడ ఎక్కువ పనులు దొరకట్లేదు, ఎలాగో ఊళ్ళో తిరగాల్సి వస్తుందని చెప్పేసి వీళ్ళు బెజవాడలో అయితే నాటకాలు ఎక్కువ ఉంటాయి, ప్రదర్శనలు సంస్థలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. అక్కడ ఏ సంస్థలోనో దొరికితే పెర్మనెంట్గా ఉద్యోగం వాళ్ళ సంస్థ తరఫున ఈ హార్మోనియం అయినా పెర్మనెంట్గా దొరుకుతుంది, నాటకాల్లో కూడా వేయచ్చు అని చెప్పేసి బెజవాడ వెళ్ళారు. బెజవాడ వెళ్ళాక బాగానే ఉంది కొంచెం. అలా బెజవాడలో ఒకసారి మా గురువుగారు దాసరి నారాయణరావు గారు వచ్చి వీళ్ళ ప్రదర్శన చూసి, షహీద్ నటన చూసి, అమ్మ నేను కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నాను, నువ్వు మెడ్రాస్ వస్తే నీకు వేషం ఇస్తానమ్మన్నారు. అది నీడ. ఏమండి, ఆ నీడ సినిమాలో వేషం తల్లితో పాటు కొడుకు కూడా వెళ్ళాడు. అతని చేత కూడా, మన నాగూర్బాబు గారి చేత కూడా వేషం వేయించాడు ఆయన. ఏమండి, ఇది ఇక్కడ స్టార్ట్ అయింది. అలా వెళ్తూ వస్తూ ఇంకో సినిమాకు కూడా ఆయన గురువుగారు ఇచ్చారు. అలా వెళ్తూ వస్తూ ఉన్నారు. వెళ్తూ వస్తూ ఉండగా ఈ నాగూర్బాబుకి ఏం చేశారంటే అండి, రంగున్ రౌడీలో కూడా ఒక వేషం చిన్నప్పుడు కృష్ణరాజు ఇచ్చాడు ఆయన, వరుసగా నాగూర్బాబుకి చిన్నప్పుడు కృష్ణరాజు. తర్వాత కేటుగాడు అనే సినిమాలో చిన్నప్పుడు మోహన్ బాబు వేశాడు. ఆ 2 సినిమాలకు నేనే పనిచేశాను. అంటే తర్వాత అంటే ముందు నటుడుగా, గాయకుడికి సంబంధం లేదు. ఇంతకు ముందు బెజవాడ వెళ్ళారు కదా వీళ్ళు, అది చెప్పడం మర్చిపోయాను నేను. బెజవాడ వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే ఈ ఇంట్రెస్ట్ చూసి, ఈ పద్యాలు పాడినప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తారు కదా జనరల్గా, ఒరే ఓ పాట పాడరా అని డబ్బులు చేతిలో పెడతారు. అవి తీసుకుని దాచుకునేవాడు. ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు తీసి తల్లిదండ్రులకు ఇచ్చేవాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అంటే అంత మమకారం, ఇది చెప్పుకోవాలి. ఏమండి, ఇతని ఇంట్రెస్ట్ చూసి వీళ్ళు కష్టపడి ఎలాగైనా తల్లి ఏం చేసిందంటే, ఘంటసాల సంగీత కళాశాలను విజయవాడలో ఉంది. దానికి ప్రిన్సిపాల్ నేదునూరి కృష్ణమూర్తి గారు, ప్రముఖ విద్వాంసులు. సంగీతం నేర్చుకున్నారు ఈయన. నాగూర్బాబు గారు సంగీతం నేర్చుకున్నారు అక్కడ. ఆ టీచర్ ఏమో రేవతి రత్నస్వామి గారు, అక్కడ ఆ కళాశాలలో టీచర్ ఆవిడ. ప్రిన్సిపాల్ గారు ఉంటే ఆయన ఇన్స్ట్రక్షన్స్తోనే కదా నేర్పేది ఈవిడికి. ఆయన చేత అలాగా నేర్చుకుని స్వరాలు నేర్చుకోవడం, అక్కడ సంగీతం వచ్చింది మొత్తానికి. సంగీతం నేర్చేసుకున్నాడు. అదొక ఇది అంటే అది తల్లి ఇంట్రెస్ట్, ఎలాగ కొడుకు దగ్గర ఎలాగ సంగీతం నేర్పించాలని. అలా అంటే చిన్నప్పుడే నేర్చుకున్నాడు. అంటే దాదాపుగా 7-9 ఏళ్ళు అక్కడి నుంచి మెడ్రాస్ వచ్చేటప్పటికి అప్పుడు వేషాలు వేశాడు. ఇక గురువుగారు ఇది చిత్రాల వేషాలు వేశారు కదండి.
ఇదే విధంగా గురువుగారు ఇంకో సినిమా ఓ ఆడది ఓ మగాడు అనే సినిమా తీస్తున్నాడు ఆయన. ఓ ఆడది ఓ మగాడు తీస్తూ హీరోయిన్కి బాలాజీ హీరో, రోహిణి బ్రదరు బాలాజీ హీరో, హీరోయిన్ ఒక అమ్మాయి. ఆ తమ్ముడుగా నాగూర్బాబుని వేశారు. తమ్ముడుగా నాగూర్బాబుని వేశారు. నాగూర్బాబుని వేసిన తర్వాత అందులో అప్పగింతల పాట ఒకటి ఉంది. ఆ అప్పగింతల పాటనే బాలుగారు పాడాలి. ఎంఎస్ విశ్వనాథ్ గారు మ్యూజిక్ దానికి. ఓ ఆడది ఓ మగాడు సినిమాకి ఎంఎస్ విశ్వనాథ్ గారు మ్యూజిక్. ఓకే. ఒక్కొక్క కనెక్షన్ ఎలా వస్తుందో చెప్తున్నాను. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళంటే ఆ పాట రికార్డింగ్ రోజు అందరూ ఉన్నారు, ఇతను కూడా ఉన్నాడు. ఇతను కూడా ఉన్నట్టే తండ్రికి ఎప్పుడు తండ్రికి తాపత్రయం, తన కొడుకుని ఎంతకైనా ఇచ్చేయాలి తాపత్రయం. బాలుగారి కోసం వెయిటింగ్, ఈ పాట పాడాలి అప్పగింతల పాట. బాలుగారి కోసం వెయిటింగ్. బాలుగారు రాలా, ఇంకా ఎక్కడో రికార్డింగ్లో ఉండిపోయారు ఆయన. అంటే పక్క పక్కనే ఉంటాయి కదా, ఆ రికార్డింగ్లో ఉంటే అప్పుడు రసూల్ గారు వెళ్ళి, అయ్యా నా కొడుకు కూడా పాడతాడు, ఒకసారి వింటారా అన్నాడు. అంటే ఏది పాట రమ్మన్నాడు విశ్వనాథ్ గారు. రమ్మనంటే వచ్చాడు. వచ్చిన తర్వాత ఏది పాడు వినిపించు అన్నారు. పాడిపించా. గులాం అలీ నేర్చుకుని ఉన్నాడు గజల్స్. ఆ గజల్స్ పాడు వినిపించాడు. బాగానే పాడుతున్నావురా అన్నాడు. అప్పుడు ఆర్గనైజర్ ఉన్నాడు కదా అక్కడ, ఆర్కెస్ట్రా ఆర్గనైజర్ ఉంటారు. ఇతనితోటి అంటే రసూల్ అందరితోటి మంచిగా ఉండేవాడు. ఎప్పుడు ఏమైతే ఉపయోగపడుతుందో అని చెప్పేసి తమ కొడుక్కి తల్లి ఆవిడకి వేషాలు వస్తాయని దర్శకులతోటి వీళ్ళతోటి అందరితోటి బాగా ఉండేవాడు. సో ఆయన వెళ్ళి కొంచెం ఆయనకి చెప్పండి పాడతాడు మా పొడి అని విశ్వనాథ్ గారికి తను చెప్పాడు. తర్వాత ఆయన చెప్తే ఈ పాట ఒకసారి పాడిద్దాం సార్ అని చెప్పి అతను విశ్వనాథ్ గారికి చెప్పాడు. పాడితే పాడిద్దాం అన్నారు ఆయన. పాడిద్దాం అంటే వాయిస్ రూమ్లోకి వెళ్ళాడు. ఫస్ట్ టైం వాయిస్ రూమ్లోకి వెళ్ళటం. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పాట పాడాడు. పాడిన తర్వాత వినిపిస్తారు కదా, వింటారు కదా. పాడిన తర్వాత రికార్డ్ చేసిన తర్వాత వాయిస్ రూమ్లోకి పిలిచి, వాయిస్ రూమ్ నుంచి ఇక్కడికి పిలుస్తారు, మిషన్ రూమ్లోకి పిలిచి వినిపిస్తారు. వినిపించిన తర్వాత అక్కడ బాగా పాడావు కానీ కొంచెం పెరుగుతూనే ఉందిరా అన్నాడు. అది ట్రాక్ కింద ఉంచారు వాళ్ళు. ఓకే. ట్రాక్ రికార్డింగ్ కింద ఉంచారు. పెరుగుతూనే ఉంది కానీ నువ్వు దీన్ని వదిలిపెట్టబాకు. విశ్వనాథ్ గారు ఆవేళ ఫస్ట్ చెప్పిన మాట అది. ఓకే. నువ్వు మెడ్రాస్ వచ్చేసేయి, దీనికోసం కాదు, మెడ్రాస్ పెర్మనెంట్గా వచ్చేసి సాధన చేస్తే నువ్వు పైకి వస్తావు అని ఒక ఫస్ట్ మాట విశ్వనాథ్ గారు చెప్పారు. అది బలంగా నాటుకుపోయింది వీడు, మన ఈయనకి నాగూర్బాబు గారికి బలంగా నాటుకుపోయింది. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి సార్ మీ దగ్గర ఉంటాను సార్ అన్నట్టుగా చెప్పాడు. అయితే నా దగ్గర పని చేస్తావా అన్నాడు. ఉండరా అన్నాడు. మరి ఆయన వాయిస్ చెప్తున్నాను నేను ఉండన్నాడు. ఉండంటే సరే అక్కడి నుంచి ఎంఎస్ విశ్వనాథ్ గారి దగ్గర అసిస్టెంట్గా ఉండిపోయాడు. వీళ్ళు విజయవాడ వెళ్ళి అప్పుడప్పుడు చూస్తానికి వస్తూ ఉండారు. అప్పుడు ఏం చేశాడంటే జి ఆనంద్ అని మ్యూజిక్ డైరెక్టర్ ఒకటి ఉండేవాడు, గాయకుడు కూడా, ఘంటసాల గారిలాగా పాడుతూ ఉండేవాడు. మీరు విన్నారా ఎప్పుడన్నా? నాకు తెలుసు అది. అతను రంగరాజపురం అనే మెడ్రాస్ రంగరాజపురంలో కొయ్యాతోపు అనే చోట అద్దెకున్నాడు. అక్కడ ఎంఆర్ రాధా గారు అబ్బాయి ఎంఆర్ వాసు పోర్షన్స్ కింద ఇచ్చేసి అద్దెలకు ఇస్తూ ఉండేవాడు సినిమా వాళ్ళకి. అక్కడ ఒక రూమ్ ఇప్పించాడు ఈయన. రూము అంటే ఒక రూము, ఒక వంటగది, పోర్షన్ ఉండే ఇదివరకు అందరికి. ఆ పోర్షన్ ఇప్పిస్తే ఎంతో అద్దె కూడా తక్కువే అప్పట్లో. అప్పట్లో అంటే 30-40 ఉండేది అనుకోండి. సరే అలాగా చేస్తూ ఆ రూమ్లో ఉంటూ రోజు విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళటం, శుశ్రూష చేయటం, హార్మోనియం పెట్టి పట్టుకోవటం, ఆయన వెనకాల వెళ్ళటం, ఆ పుస్తకాలు పట్టుకోవటం, ఈ నోట్స్ రాసే పుస్తకాలు ఉంటాయి కదా అవన్నీ మోసేవాడు. ఇప్పుడు ఆశ్రమంలో ఎలా చేస్తారు సర్వీస్ అలా చేస్తూ ఉంటారు. ఏమండి ఈ కాలక్రమేణా ఏమైందంటే విశ్వనాథ్ గారికి అభిమాన కుర్రాడు అయిపోయాడు మనోడు సర్వీస్ చేస్తూ. వీళ్ళు సీనియర్స్ ఉన్నారు ఇద్దరు అక్కడ విశ్వనాథ్ గారి దగ్గర. ఆల్రెడీ సీనియర్స్ వాళ్ళు స్వరాలు రాస్తూ, పాటలకు స్వరాలు రాస్తూ ఇదే ఉండేవాడు. ఒకసారి వాళ్ళు లేకపోతే మనోడు ఏదో నువ్వు స్వరాలు రాస్తావా అని అడిగాడు ఆయన. అంటే నేను రాస్తాను సార్ అన్నాడు. వచ్చిగా నేదనూరు కృష్ణమూర్తి గారి దగ్గర అయితే రాయి అన్నాడు. పాట రాయించాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళకి చెప్పకుండా వీళ్ళకి చెప్తున్నాడు, ఈయన చెప్తున్నాడు, నాగూర్బాబు గారికి చెప్తున్నాడు. ఆయన చెప్తుంటే ఇక వాళ్ళకి మంట పుట్టింది.
వాళ్ళు ఏమి మమ్మల్ని మించి నువ్వు స్వరం రాసే పోతాడేవా, ఇక మీదటగా స్వరంగాన్ని రాస్తే నువ్వు ఇక్కడ ఉండవు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, వాళ్ళు రెస్ట్ ఉన్నప్పుడు, ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు కాళ్ళు పట్టించుకునేవాళ్ళు అండి. ఓకే. ఆ సీనియర్స్ అదే ఉన్నప్పుడు కాళ్ళు పట్టు అనేవాళ్ళు, కాళ్ళు పట్టేవాడు. తర్వాత తమలపాకులు తీసుకుని అనేవాడు. తమలపాకులు తీసుకున్నప్పుడు గేట్ దగ్గర వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతాడు, వచ్చేటప్పుడు గోర్కావాడు వదిలేవాడు కాదు. ఎవరో కుర్రోళ్ళ ఉన్నాడు ఎవడు, విజయ గార్డెన్స్ ఇది వదిలేవాడు కాదు వాళ్ళు. విజయ ఏవిఎంలో చాలా స్ట్రిక్ట్ వాళ్ళు. అక్కడ వరకు వచ్చేవాడు కానీ అక్కడ వదిలేవాళ్ళు కాదు. వాళ్ళు కాదు మై అదే నాన్ అంటే ఏదో తమిళ్ తెలియని తమిళ్ అప్పుడు తెలియదు కదా పాపం కుర్రోడికి. వచ్చేటప్పటికి అలాగా వదిలికి వస్తే రికార్డింగ్ థియేటర్ తలుపు వేసేవాళ్ళు, కనపడేవాడు కాదు. వచ్చి తమలపాకులు తెచ్చి ఇక్కడికి వచ్చేటప్పుడు తలుపులు రికార్డింగ్ తలుపులు వేసేస్తారు, లాక్ చేసేస్తారు కదా. అలాగే 2-3 సార్లు జరిగింది. తిట్టి కూడా ఆయన ఎక్కడికి పోయేవారా ఇదేంటని. అంటే వాళ్ళు పంపించారని తెలియదు కదా. సో ఇలాగా సర్వీసులు చేయించుకుంటూ, అంటే ఒక విద్య నేర్చుకోవటానికి ఎన్ని ఇది పడాలో అంత ఇది నేర్చుకోబట్టి వాళ్ళు ఇంత వాడు అయ్యాడంటానికి ఒక ఉదాహరణ మనం నాగూర్బాబు. అంటే అంత ఓర్పుగా నేర్చుకోవాలి. ఇవన్నీ చెప్పేది ఎందుకంటే విద్య నేర్చుకునేటప్పుడు ఎంత ఓర్పుగా ఉండాలి. గురువులు చెప్పేది, ఎవరైనా గురువే, వాళ్ళు మనల్ని ఎలా ఏమన్నా కూడా అవన్నీ భరిస్తేనే విద్య వచ్చేది ఎప్పుడు కూడా. విద్య ఓర్పు ఉంటేనే విద్య వస్తుంది ఎప్పుడుకైనా అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇతని జీవితం. అంటే ఇంత స్థాయికి రావడానికి కారణం. సరే, తల్లిదండ్రుల గురించి కూడా ఎంత ఆలోచించేవాడో అది ఒకటి చెప్పుకోవాలి మనం. తల్లిదండ్రులు అంటే చాలా భక్తి. ఇంచేతంటే వాళ్ళు పడ్డ బాధలు చూశాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డారో. రోజు వారి పని చేస్తే తప్ప తిండి గడిచేది కాదు. పిల్లలకి ఇంత భోజనం పెట్టడానికి చాలా తాపత్రయపడేవాళ్ళు తల్లిదండ్రులు. ఇంత కష్టపడి ఆ ప్రభల్లో ఊరేగింపుల్లో డ్యాన్సులు అవి చేసి, తోలుబొమ్మలు ఆటలు ఆడించి, ఆ మున్సపకరణాల దగ్గర చేసి, ఆ బియ్యం తీసుకొచ్చి వండి ఈ పిల్లలకి పెట్టడం, ఇదంతా కళ్ళారా చూశారు ఇతను. చిన్నప్పటి నుంచి రిజిస్టర్ అయిపోయింది. ఇక తల్లిదండ్రులకి వాళ్ళు అద్దెలకి వాటికి పంపిస్తూ ఉండేవాళ్ళు నాగూర్బాబుకి. ఇక్కడేం వచ్చేది కాదు ఆదాయం, ఏదో 10-15 బేటాలు ఇచ్చేవాళ్ళు అంతే, ఒక 20 రూపాయలు. అది కూడా సంతకం పెట్టించుకునేవాళ్ళు కానీ ఇతనికి ఇచ్చేవాళ్ళు కాదు. ఆర్గనైజ్ ఉంటారు చూసారు, సంతకం పెట్టించుకునే వాళ్ళకి వెళ్ళిపోయేది, వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇది చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉందండి. వాళ్ళు పేమెంట్స్ కూడా తీసుకోవటం అది చాలా మంది పేర్లు ఉంది కానీ మనకి అవి ఉందండి. అందుకని ఏం చేశాడంటే ఇతను, ప్రసన్న అని ఒక సింగర్ ఉన్నాడు, తర్వాత అకార్డియన్ ఒక అతను, గిటారిస్ట్ ఒక అతను, ఇది కలిపి ఏం చేస్తారంటే సవేరా హోటల్లో బార్స్ ఉంటాయి. బార్లో మ్యూజిక్ ప్రోగ్రాంలు ఉంటాయి. మ్యూజిక్ ప్రోగ్రామ్ అంటే అక్కడ 1 గంట 9 to 12 ప్రోగ్రామ్కి వాయించాలి. వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి. బార్లో కూర్చుని తాగే వాళ్ళకి ఎంటర్టైన్ చేయాలి, పాటలు పాడుతూ ఎంటర్టైన్ చేయడానికి ఆ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు అప్పట్లో వాళ్ళు. ఇది తెలుసుకున్నాడు ఇతను. వెళ్ళి అంటే ఆర్కెస్ట్రాకి వస్తూ ఉంటారు కదా, విశ్వనాథ్ గారు రికార్డింగ్స్కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళే అక్కడ వేరే ప్రోగ్రాం చేస్తున్నారు. ఒకసారి వెళ్ళి, బాబు నేను కూడా పాడతాను, నన్ను కూడా చేరనివ్వండి అన్నాడు ఈయన. పాడుకుంటాడు. ఈయనకి అప్పుడు ఈ ప్రోగ్రామ్స్లో హిందీ పిక్చర్లు అవి నేర్చుకుని ఉన్నాడు ఇతను బాగా. గజల్స్ కానీ ఇవి కానీ నేర్చుకుని ఉన్నాడు. అంచేత అక్కడ ఏది పాడరా అన్నారు వాళ్ళు, పాడించాడు. పాడిన తర్వాత విన్నారు, ఓకే బాగానే పడుతుంది, మనకు ఉపయోగపడతాను వాళ్ళు అనుకున్నారు. అంటే అతను ఒక్కడే గాయకుడు ఉన్నాడు, ఆల్టర్నేటివ్ గాయకుడు వస్తే మంచిదే కదా. సరే, నీకు 3 పదులు ఇస్తాం చూడండి, పోనీ ఇవ్వండి అన్నాడు. అలాగే వారానికి ఒక ప్రోగ్రాం. అలాగే ఇంకో హోటల్లో కూడా ఇంకొక బ్యాచ్ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ పాడేవాడు. ఇలాగా అతని ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రుల నుంచి డబ్బులు తెప్పించుకోకూడదని మెయిన్. ఇది మనం గ్రహించాలి. మనం ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటంటే తల్లిదండ్రుల గురించి మన కోసం ఎంత బాధపడతారు, ఎంత కష్టపడతారు, వాళ్ళు కడుపు కట్టుకొని మన కడుపు నింపడానికి ఎలా పంపిస్తారనే దానికి ఉదాహరణ వీళ్ళ ఫ్యామిలీ. అందుకనే భగవంతుడు కూడా వాళ్ళకి అంత ఇచ్చాడు. తర్వాత వీళ్ళు ముస్లింలైనా కూడా సంస్కృతం చాలా బాగా మాట్లాడతారు, నేర్చుకున్నారు, బాగా కష్టపడి నేర్చుకున్నారు. మనం సర్వైవ్ అవ్వాలంటే భాష నేర్చుకోవాలి ఎక్కువ, తెలుగు భాష, సంస్కృత భాష అని పద్యాలు కానీ వీళ్ళు కానీ. మరి బుర్రా సత్యనారాయణ కానీ ఏలపాటి రఘురామయ్య గారితో చేయాలంటే ఎంత ఇదిగా ఉండాలండి. అంటే వాళ్ళు కూడా అంత కృషి చేశారు తల్లిదండ్రులు.
షహీదా వాడు కూడా. ఓకే. అది ఇలాగా నెలకి 300 సంపాదించుకుని నెలకు 300 ఎంతో వచ్చేది మొత్తం అన్ని ప్రోగ్రామ్. అంటే వారానికి ఒకసారి కదా, ఇది ఒక 150 అదొక 150 300 వస్తే దాచుకునేవాడు, ఖర్చు పెట్టేవాడు కాదు, ఏదో కొద్దిగా ఖర్చు పెట్టుకుని అది ఇచ్చేవాడు. ఇలాగా ఇది వచ్చిన తర్వాత అన్నయ్య తబలా ఆర్టిస్టు. అతను ఇక్కడ చేర్చడానికేమో ఇతనికి ఎంత ఇది లేదు చెప్పడానికి విశ్వనాథ్ గారికి. మన ఇక్కడ ఆల్రెడీ ఎకస్టమై ఉన్నారు ఎవరు, విశ్వనాథ్ గారి ఆర్కెస్ట్రాలో తబలిస్టులు వీళ్ళు ఉన్నారు అక్కడ ఆల్రెడీ. ఇక్కడ ప్లేస్ లేదు. ఇంకెక్కడా చేరాలంటే ఎవరి దగ్గర ఆలోచిస్తే చక్రవర్తి గారు రోజుకి 12 గంటలు పనిచేస్తున్నారు, రోజు ఒక 10 పాటలు చేస్తున్నాడు, ఆయన బిజీగా ఉన్నారు, వాళ్ళకి కావాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఆలోచన వచ్చింది నాగూర్ బాబుకి. ఓకే. అన్నయ్యని చేర్పించాలని. ఇంచేతంటే ఫ్యామిలీ కోసమే కదా వచ్చి పిలిపించాడు. తీసుకొచ్చి అన్నయ్యని తీసుకెళ్ళి అతను పరిచయం చేయటానికి తీసుకెళ్ళి చక్రవర్తి గారి ధిక్కారకి థియేటర్కి వెళ్ళి అక్కడ నువ్వు వాయించాలని చెప్పేసి ఇతను పాడుతూ హార్మోనియం వాయిస్తూ పాడి, అంటే చూపించాలిగా వీళ్ళ విద్య అంటే చూపించాలి, ఇతని విద్య తబలా ఎలా వాయిస్తాడనేది. సో ఇతను పాడుతూ హార్మోనియం వాయిస్తూ చూపించాడు చక్రవర్తి గారికి. ఇతనికంటే నాగూర్ బాబు మీద దృష్టి పడింది చక్రవర్తి గారికి.